గారికి బయలుపరచినటువంటి బైబిల్ మిషన్ గన్నవరము కేంద్రముగా, బైబిల్ మిషన్ ఆఫీస్ గన్నవరము కేంద్రముగా సేవ చేస్తున్నటువంటి పనివారందరూ కూడా దైవ సేవకులు, దైవ సేవకురాండ్రు అందరికీ నేను ప్రకటించే ప్రకటన, వచ్చే వారము 29, 30, 31 తేదీల్లో 29 ఈ జూలై, 29, 30, 31 తేదీలు ఈ 3 రోజుల్లో సంఘములలో దైవ సన్నిధాన కార్యక్రమము జరగాలి. అందరూ జాగ్రత్తగా సేవకులు వినండి, సేవకురాండ్రు వినండి. 3 రోజుల్లో ఒక రోజు ఏర్పాటు చేసుకోండి. ఉదయం 9 గంటలకి కార్యక్రమం ప్రారంభం, మధ్యాహ్నం 3 గంటలకి కార్యక్రమం ముగింపు. కరెక్ట్గా 9 గంటలకే అందరూ వచ్చేయాలి. అందరూ తెల్లని వస్త్రములు ధరించి, తలస్నానము చేసి, తెల్లటి వస్త్రములు ధరించి ఉపవాసముతో రావాలి. వరుసలుగా కూర్చోవాలి, అటు ఇటు కాదు. ఒక వరుస క్రమములో 5 మందిని ఒక వరుసగా కూర్చోబెట్టి వెనక ఒక 5 మంది, వెనక ఒక 5 మంది, మనిషికి మధ్యలో గ్యాప్ ఉండాలి. చర్చ్ అంతా కూడా కూర్చోబెట్టాలి. ఆ తరువాత సన్నిధి పాటలు పాడుట, బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయములు చదువుట. అంతేకాక మోషే సీనాయి కొండ మీద దేవుని చూచినటువంటి ఆ కార్యాన్ని స్వరం విన్నటువంటి ఆ వచనములు చదువుట. దైవ లక్షణముల స్తుతులు, సైతానిద్రింపు సూత్రములు, సమర్పణ రాకడ ప్రార్థనలు చెప్పుట. ఆ తరువాత అందరూ కూడా మోకరించి మౌనంగా కనిపెట్టు. నీ కార్యక్రమం కొరకు చెప్పేది ఏమిటంటే, దానికంటే ముందు మెసేజ్ ఉంటుంది, వాక్యం. నేను బైబిల్ మిషన్ పనివారికి చెబుతున్నా, మీరు ఒక పాస్టర్ గారిని, పక్క పాస్టర్ గారిని మీరు పిలవండి. మీరు ఆ పాస్టర్ గారి సంఘానికి వెళ్ళండి. మీరు మంగళవారం ఏర్పాటు చేసుకుంటే వారి సంఘములో బుధవారం ఏర్పాటు చేసుకోమని చెప్పండి. మంగళవారము ఆ పాస్టర్ గారు పిలుచుకోండి. ఓ పాస్టర్ అందుబాటులో లేకపోతే ఓ సేవకునైనా పిలిచి సన్నిధిని కూర్చున్నటువంటి వర్తమానము చెప్పమని చెప్పండి. లైవ్ చూస్తున్న బైబిల్ మిషన్ గన్నవరమునకు చెందినటువంటి సేవకులు, సేవకురాండ్రు అందరూ కూడా మరలా చెబుతున్న మంగళవారము, బుధవారము, గురువారం దైవ సన్నిధాన కార్యక్రమములు, దైవ సన్నిధాన కార్యక్రమం. ఎందుకంటే వచ్చే వారం తైలాభిషేక పండుగ. ఈ వారము అది మనము చేసే సంఘములో ఇక ముమ్మరముగా ప్రతి ఒక్క విశ్వాసి ముమ్మరముగా చేస్తారు. సిద్ధపాటు బాగుంటుంది. తైలాభిషేకమే పాస్టర్ గారు టైం ఇస్తారు, టైం ఇవ్వాలి. మంచినీళ్ళు త్రాగొచ్చే వాళ్ళని త్రాగొస్తారు. ఆ తరువాత ఇంకెవరూ బయటికి వెళ్ళకూడదు. చర్చి తలుపులు వేసేయాలి. చర్చి యొక్క తలుపులు వేసి ఎవరు బయటికి వెళ్ళటం, లోపలికి రావటం చేయకూడదు. శబ్దము చేయకూడదు. కాసేపు ధ్యానము చేసి మౌనముగా కనిపెట్టుట. వీలైతే 1 గంట మోకాళ్ళపై ఉండడం, 1 గంట మోకరించి మోకాళ్ళపై ఉండిపోవడం. మోకరించలేని వారు అర్ధగంట సేపు ఉంటారు. అర్ధగంట ఉండలేని వారు 15 నిమిషాలు ఉంటారు. కనుక గమనించండి, బైబిల్ మిషన్ సంఘాలన్నింటిలో చెయ్యమని బయలుపరిచారు. కనుక వచ్చే వారం మంగళవారము కొన్ని సంఘాల్లో జరుగుతుంది, బుధవారము కొన్ని సంఘాల్లో జరుగుతుంది, గురువారము కొన్ని సంఘాల్లో జరుగుతుంది. ఒకవేళ 3 రోజులు పెట్టుకున్నా మీరు పక్క పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి
మీ పాస్టమ్ గారికి, మీ సేవకురారికి అప్పగించి మీరు 3 రోజులు చేద్దామన్నా చేయండి. ఎందుకంటే ప్రక్క పాస్టర్ సంఘానికి మీరు వెళ్ళాలి, మీ దగ్గరికి వారు రావాలి. నేను చెప్పేది 1 రోజు లేక 2 రోజులు పెట్టండి, మీకు అవి ఇక 3 రోజులు పెట్టుకోండి. కానీ ఖచ్చితంగా నేను చెప్పిన క్రమ ప్రకారంగా చేసి ప్రతి ఫోటో, ఆ వీడియో, మీరు ఎట్లా వరుసలుగా కూర్చున్నారు, మీరు ఎట్లా పాటలు పాడుతున్నారు, మీరు ఎట్లా మోకరించారు, ధ్యానములో ఉన్నారు, ఆ ఫొటోస్ అన్నీ కూడా, ఆ వీడియోలు బైబిల్ మిషన్ సంస్థకు మీరు పంపించండి, నాకు వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా ప్రతి సంఘం యొక్క ఫోటో, ప్రతి సంఘం యొక్క వీడియో ఖచ్చితంగా మా దగ్గరికి రావాలని, ఖచ్చితంగా రావాలి. నేను ప్రతి సంఘాన్ని పేరు రాసుకుంటాను. నేను మీకు చెప్పేది ఇబ్బందిగా ఏమీ కాదు. ఇది దేవునికి మహిమ కార్యం, దేవునికి ఘనత, మీ ఆత్మలకు బలమని తెలియచేస్తూ ఉన్నాను. ఏ డౌట్స్ ఉన్నా మీరు నా మొబైల్కి మెసేజ్ పెట్టండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఏ సందేహాలున్నా తెలియచేయండి. గ్రూపులోనే, బైబిల్ మిషన్ కన్నవరం గ్రూపులో మీకు ఆన్సర్ ఇవ్వటం జరుగుతుందని తెలియచేస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.